సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. తాండూరులో వర్ష బీభత్సం. ఉప్పొంగి ప్రవహించిన వాగులు, వంకలు, జలదిగ్బంధంలో గ్రామాలు, కాలనీలు. జీవన్గిలో నీట మునిగిన గోశాల, 100కు పైగా గోవులు మృత్యువాత. వికారాబాద్ జిల్లా తాండూరులో వర్షం బీభత్సం సృష్టించింది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అంతా అతలాకుతలమైపోయింది. నియోజకవర్గంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామం సమీపంలోని గోశాల నీట మునిగిపోయింది. గోశాలలో ఉన్న సుమారు 100కు పైగా గోవులు మృత్యువాత పడ్డట్లు తెలుస్తుంది. మరోవైపు వరద ఉధృతికి రహదారులు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల్లో జలదిగ్బంధం అయ్యాయి. తాండూరు మండలంలోని వీర్శెట్టిపల్లి గ్రామం చుట్టూ కాగ్నా ఉధృతంగా ప్రవహించడంతో గ్రామం జలదిగ్బంధంలో ఉండిపోయింది. గ్రామాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బషీరాబాద్ మండలంలోని జీవన్గిలోని శివాలయం వరద నీటిలో మునిగిపోయింది. పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. తాండూరు పట్టణంలోని కాలనీలు వర్షపు నీటితో నిండిపోయాయి. తాండూరు కోడంగల్ రోడ్డు మార్గంలోని కాగ్నా నది ఉప్పొంగి ప్రవహించింది. కోకట్ సమీపంలోని కాగ్నా నది రోడ్డు తెగిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు తాండూరులో భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులను వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు పరిశీలించారు. యాలాల కాగ్నా నది పరిసర ప్రాంతాలను సందర్శించారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జీవన్గి గ్రామంలోని గోశాలలో జరిగిన దారుణంపై ఎమ్మెల్యే స్పందించారు. జీవన్గి గ్రామ సమీపంలో మహబూబ్నగర్ మాజీ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డికి సంబంధించి గోశాలను ఏర్పాటు చేసుకున్నారు. వరద ఉధృతికి గోశాల పూర్తిగా నీట మునిగిపోయింది. దీంతో గోశాలలో ఉన్న సుమారు 130 గోవులు వరద నీటిలో మునిగి మృత్యువాత పడ్డాయి. అయితే ఇందులో సుమారు 12 గోవులు ప్రాణాలతో తప్పించుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు ప్రత్యేక బృందాలతో వరద నీటిలో ఉన్న గోశాలలోకి వెళ్లేందుకు చర్యలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జీవన్గి గ్రామాన్ని సందర్శించి జరిగిన ఘటనపై ఆరా తీశారు. గోశాలలోని గోవులు క్షేమంగానే ఉండాలని ఆకాంక్షించారు. ఇవన్నీ సెట్టింగ్ చేయాలన్నమాట. వస్తే నాకు చాలా ఇదాలు మళ్ళీ ఇంకో సార్ సార్ ఇక్కడ కొట్టుకొచ్చి వీళ్ళ మీరు ఇక్కడ రమ్మని కరెక్ట్.
సార్ కిందికి క్వశ్చన్ సార్ కిందికి బరే వాటర్ అన్న ఎమ్మెల్యే గారు వస్తున్నారా? ఎమ్మెల్యే వస్తున్నాడు అంటే వస్తున్నాడా? తీసిన ఏమన్నా సాయం చేయండి. నాకు 8 ఎకరాల కంది చేను, సోయా చేను మొత్తానికి పోయినరు. 2 కొడుకులకు స్కూల్ చదివించాలి. మంచిగా గవర్నమెంట్ వేసిన బట్టలు ఏం లేవు. దసరా పండుగ ఉన్నది, ఏం చేయాలి? ఆర్థిక సాయం ఎవరైనా చేయండి సార్. మీకు దండం పెడతా సార్. ఇవో 10 ఎకరాల చేను కంది మొత్తం పోయి సార్. వాగొచ్చి కొట్టుకుపోయింది, దుళ్ళు పోయినాయి, అన్ని పోయినాయి సార్. మీకు దండం పెట్టుడు సార్, దండం పెడుతున్నా. ఎవరైనా చేయండి సార్. ఇక్కడ చూడు సార్, మొత్తము వాగొచ్చి అన్ని కొట్టుకుపోయింది సార్. గడ్డకున్న చేను మీకు దండం పెడతా సార్. ఏమైనా చేయండి సార్. మాకు రేవంత్ రెడ్డి సార్ ఏమైనా మాకు సాయం చేయండి సార్. ఇగో ఉన్న కాడికి వెళ్ళి చెప్తున్నాం సార్. కావాలని లేదు సార్. మొత్తం చూసుకోండి సార్. మా వాగు వంకాన్ని 2 పిల్లలకి స్కూల్కి పంపించాలి సార్. ఇగో వాగొచ్చి అంతా కొట్టుకుపోయింది సార్. కంది పెద్ద కంది సార్. ఇగో మేము కావాలని చేయకొచ్చాం సార్. ఇగో చూడండి సార్, మొత్తం మా చేను వరకు మొత్తం 10 ఎకరాలు మొత్తం కొట్టుకుపోయింది సార్. ఆర్థిక సాయం ఏమైనా చేయండి సార్. ఏమైనా లోన్ గిని ఏమైనా ఉంటే చేయండి సార్. మాకు 1 రూపాయి రాలేదు సార్. లోన్ మాపు గిట కాలేదు సార్. మాకు 2 లక్షలు ఏమైనా చేయండి సార్. ఇప్పుడు ఉంది కదా, దానికి ఎంతవరకు వరకు ఈ లైట్ల వరకు వచ్చింది సార్.
వీళ్ళకు ఇల్లు రాదు కొత్తది ఇప్పుడు పెట్టేసేసి మళ్ళీ స్పెషల్గా నేను ఇస్తాను వేరే దానికి ఒకటి ఇల్లు వచ్చేసి మీరు జనరల్గా మీరు ఏం చేస్తే మీ ప్రాసెస్ మీరు చేయండి. నేను కూడా ఇంకో 5 లక్షలు ఇల్లు ఇచ్చేసేస్తాను, ఇద్దరు పిల్లలు ఇచ్చేస్తాను. ఉన్నారా వాళ్ళు ఇదే ఉన్నారు అవన్నీ సామాన్ సర్దుకుంటున్నారు. చెప్పండి ఇప్పుడు 5 లక్షలు ఇచ్చేసేమని రేపు స్టార్ట్ చేసుకోమని వాళ్ళ ప్లేస్ ఇక్కడ అంటే ఊరు బయట పోయి కట్టుకోమని మళ్ళీ ఇక్కడ కట్టుకోవద్దని ఈడ కట్టుకుంటే లేదు మనం చేయలేము. ఈడ కట్టుకుంటే మహబూబ్నగర్కు సంబంధించినటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీ గారి ఫామ్ హౌస్ ఉండడం, దాంట్లో 140-136 ఆవులు కట్టేయడం వలన తాళ్లతో వీటిని ఎక్కడనే ఉండడం వలన అనుకోకుండా రాత్రి వచ్చినటువంటి వరదలో అవి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నదో తెలియని పరిస్థితి. దాన్ని తెలుసుకోవడానికే ఈరోజు ఫైర్ సిబ్బందిని కానివ్వండి, హైదరాబాద్కి వెళ్ళి SDRF వాళ్ళని కానీ, మా పోలీసు బృందం, రెవెన్యూ బృందం అందరూ కూడా వచ్చి ఉదయం 8 గంటల నుంచి వీలైనంత వరకు పశువులన్నింటినీ కాపాడాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా సహకరించి అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ఆ భగవంతుడు ఆవులని సాధ్యమైనంత వరకు రక్షించాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రజలందరూ కూడా సహకరించి మీరెవ్వరు కూడా అవసరం ఉంటేనే, ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నాయి, అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి. అవసరం లేనిది మీరు బయటికి వెళ్ళి అనవసరంగా వేరే సమస్యలు కొని తెచ్చుకోవద్దు. ఈరోజు చూస్తూ ఉన్నాం, గత ఎక్కడ చూసినా పెద్ద మనుషులను అడిగినా కానీ ఈరోజు వీరశెట్టిపల్లికి పోయినాం ఉదయం. మాకు 70-80 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద భారీ వర్షాలు ఎప్పుడు కూడా మేము చూడలేము. మా ఫాదర్స్ కూడా చెప్పినటువంటి సంగతి కూడా లేదు, అంత వర్షాలు వచ్చినాయి. ఇప్పుడు ఈడ చూస్తుంటే కూడా మొత్తం ఇక టెంపుల్ మునిగిపోవడము, ఇంత గ్రామం హైట్లో ఉన్నా కానీ చాలా మటుకు ఇళ్లకు రావడం జరిగింది. ఇదంతా కూడా దురదృష్టకరం. దీన్ని అందరం రాత్రి జరిగినటువంటి వర్షానికి కోకట్ బ్రిడ్జే కానివ్వండి, చాలా గ్రామాలు వాటర్లో గురి కావడం జరిగింది. దీన్ని అన్నింటినీ కూడా, ఎందుకంటే 100 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా కురినంత వర్షం ఈరోజు రాత్రి 24 గంటల నుంచి వర్షం పడతా ఉన్నది. దీనికి ఈ నష్టపరిహారం వెంబడే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లి ఇప్పటికే ఆర్ఎంపీ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు సాయంత్రం ఆయనకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినాం. సాయంత్రం కలుగుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి కోకట్ బ్రిడ్జ్ ఇప్పటికే మనము ప్రపోజల్స్లో కూడా శాంక్షన్స్కి పెట్టున్నాం. తొందరనే దీన్ని శాంక్షన్ చేయించుకుంటూ ఇమ్మీడియట్ మరమ్మతులు చేయించమని చెప్పి ఇప్పటికే అధికారులకు ఆదేశించడం జరిగింది. త్వరగానే చేసి ఈరోజు సాయంత్రం వాటర్ తగ్గిన వెంబడే రాకపోకలు కొనసాగించడానికి తాత్కాలికంగా మరమ్మతులు ఇమ్మీడియట్ చేపిస్తాం. దయచేసి నేను ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను, అవసరం ఉంటే మీరు బయటికి వెళ్ళండి. ఇంకా రాబోయే 24 గంటలు వర్షాలు, భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. వర్షాలకు ఎవరమేమి చేయలేము. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి, కానీ మీరు అనవసరంగా బయటికి వెళ్ళి ఇబ్బందులకు గురిగా ఉందని చెప్పి తాండూరు నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. బతుకున్నది ఆనందంగానే పెట్టదు. కొన్ని ఏమో బతుకున్నాయి. ఇట్లా పోచా ఇట్లా
हम भी निकले वहाँ से बाहर ఇక్కడ రమ్మన్ గట్ల దింపుకోనికి ఇక్కడ కొట్టు అత్త భూగోళ లారీ బా అక్కడనే అవుతాయి దాని పక్కన ఉబ్బిపోయినాయి చనిపోయినట్టున్నాయి ఒకసారి మన బొగ్గులలో అంతా దుర్జీవి ఉంటే ఊళ్ళో నేను పడ్డాం పడమిన ప్రకృతి సార్ ఏం చేస్తాం చెప్పు ప్రకృతి దొంగ చిన్న పెగేసినప్ప పోతుందే మాది ఇక బతుకున్నది ఆనందంగానే కొన్ని ఏమో బతికి ఉన్నాయి ఇట్లా పోవచ్చా ఇట్లా వాళ్ళు కర్ణాటక వాళ్ళకి సార్ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ తోడిస్తారు నంబర్ లేదా బా అక్కడ ఫోటో పంపినా ఫస్ట్ పేపర్లో ఫోటో ఫస్ట్ నాదే వాళ్ళు కర్ణాటక వాళ్ళకి సార్ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ తోడిస్తారు నంబర్ లేదా బా తమ్ముడు हम भी निकले वहाँ से बाहर ఇక్కడ రమ్మన్ గట్ల దింపుకోనికి ఇక్కడ కొట్టు అత్త భూగోళ లారీ బా అక్కడనే అవుతాయి
దాని పక్కన ఉబ్బిపోయినాయి చనిపోయినట్టున్నాయి.